నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో చెంచు యువకుడిపై పెద్ద పులి దాడి చేసింది. కొత్తపల్లి మండలం సదరంపేట చెంచుగూడెంకు చెందిన పులిచెర్ల అంకన్న పులిదాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. రాత్రి గూడెం శివార్లో ఈ ఘటన జరిగింది. స్థానికులు కేకలు వేయడంతో యువకుడిని వదిలి అడవిలోకి పెద్ద పులి వెళ్లిపోయింది. దీంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితునికి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేశారు. పెద్ద పులి దాడితో నల్లమల్ల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. కిషోర్, మనం చూసుకోవచ్చు చెంచు యువకుడిపై పెద్ద పులి దాడి చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే ఒక్కసారిగా నల్లమల్ల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి? సోని, నిన్న ఉదయం ఆత్మకూరు డివిజన్ అటవీ డివిజన్ లోని చెంచుగూడెం వద్ద కొత్తపల్లి యువకుడి మీద దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలం సదరంపేట చెంచుగూడెంకి చెందిన పులిచెర్ల అంకన్నపై పెద్ద పులి దాడి చేసింది. అతను సమీప పొలాల్లో పనులు చేసుకునేందుకు అలాగే బహిర్భూమికి వెళ్లిన నేపథ్యంలో అతని మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క దృశ్యాన్ని గమనించినటువంటి స్థానికులు అతను కూడా ఒకసారిగా గట్టిగా కేకలు వేయడంతో ఆ పులి బెదిరిపోయి అటు అడవిలోకి పారిపోయినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అయితే యువకుడి మీద మాత్రం పులి పంజా పడినట్లుగా తెలుస్తోంది. స్వల్ప గాయాలతోటి అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే నివాస ప్రాంతాల్లోకి ఇటు పులులు రావటం, చెంచుగూడెంలో ఉన్నటువంటి పశువులు సంపదల మీద ఇటీవల దాడులు అధికమవుతున్న నేపథ్యంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి గూడెం ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అటవీ శాఖ అధికారులు సేకరించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దాని మీద సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అటవీ ప్రాంతంలో సమీప పూర్తి డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి గూడెలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా అటవీ శాఖ అధికారులు ఎవరు ఒంటరిగా లోపల రాత్రిపూట బయటికి రాకండి, వచ్చినప్పుడు గుంపులుగా ఉండడం లేదా చేతుల్లో ఏదైనా కర్ర లాంటి ఆయుధాన్ని పట్టుకుని మాత్రమే బయటికి రావాలని చెప్పి సూచనలు చేస్తున్న పరిస్థితి. అయితే ఒక సీసీ ఉన్నటువంటి కెమెరాల ద్వారా పులుల సంచారాన్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిషోర్.